ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ కి కానీ లేదంటే ఎవరైతే ఇప్పుడు ఫ్యాన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళందరికీ ఒకేసారి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు అట్లా? ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు స్వీట్ వార్నింగ్ అంటే ప్రేమతో చెప్పిన వార్నింగ్. ఏమని చెప్పారంటే ప్రేమ ఉండొచ్చు హీరో మీద, మితిమీరి ప్రేమ ఉండకూడదు. మీకు ఫ్యామిలీ ఉన్నారు, కుటుంబం ఉంది, కుటుంబాన్ని కూడా చూసుకోండి. మీరు మీసం వేలయమని ఓజీ ఓజీ అని అడిసి సీఎం అంటే అవదు. నేను డిప్యూటీ సీఎంగా అయ్యాను చాలు. మళ్ళా 100% అభివృద్ధి ఎలా చేయాలి, ఈ రోడ్లు ఎలాగేయాలి, ఈ మొత్తం టోటల్గా మనం అరుస్తే ఆ రోడ్లు రావు, మనం మీసం మేలేస్తే రోడ్లు రావు. కనుక మీరు ప్రేమ మా మీద ఉండొచ్చు, కానీ మీ ఫ్యామిలీ మీద కూడా ప్రేమ పెట్టుకోండి. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్పారంటే మొన్న పుష్పలోని ఆ మితిమీరిన ప్రేమ, ఆ ఎక్కువ ప్రేమతోనే ఒక ఆమె చనిపోయింది. ఇండైరెక్ట్గా నేను అనుకుంటున్నాను పుష్ప మూవీని ఉద్దేశించి కాదు, ఫ్యాన్స్ని ఉద్దేశించి. ప్రాణం పోగొట్టుకుని ఒక ప్రాణంతో ముచ్చుతో పోరాడుతుంది. అలా పోరాడుతున్నప్పుడు మీరు మా మీద చూపించిన ప్రేమని మీ కుటుంబం మీద కూడా చూపించండి. అంతే తప్ప ఆ ప్రేమ చూపించి ఆ బాధ మాకు కలిగించొద్దు అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. అంటే ఆయన మాటల్లో ఆ ఆవేదన ఉంది. అంటే మీరు మమ్మల్ని ప్రేమతో ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు, సందులు తిరుగుతున్నారు, లాఠీ చార్జ్ దెబ్బలు తింటున్నారు, మాతో బౌన్సర్లతో దెబ్బలు తింటున్నారు, మమ్మల్ని కలవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు మొత్తం టోటల్గా ప్రాణమే పోగొట్టుకున్నారు. అంటే ఆయన భావనలో అన్ని ఉన్నాయని నేను చెప్తున్నా. కనుక అందుకే ఫ్యాన్స్ ఏమన్నారంటే మా మీద ప్రేమ చూపించేటప్పుడు మీ పిల్లల మీద, మీ భార్య మీద, మీ తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ చూపించండి. మీరు ఓజీ అని అరిస్తే అవ్వదు. మొత్తం సీఎం అంటే అరిసి మీసర మీద ఏమని కాదు. మనం ఏంటంటే మనం సీఎంఓ లేకపోతే ఎవరో ఒకరు తీసుకుంటే రోడ్లు వేయగలుగుతారు. కనుక రోడ్లు ఎలాగేయాలి ఏంటి అన్నీ కావాలి. దయచేసి మీరు ప్రేమించండి మమ్మల్ని, మీ ఫ్యామిలీని కూడా అంతే ప్రేమించండి అనేది డైరెక్ట్గా చెప్పుకొచ్చాడు. దాంట్లో ఫ్యాన్స్కి హితబోధ చేశాడు. ఆ హితబోధ అనేది చాలా మంది అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రతి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మితిమీరిన రేట్లతో, అధిక రేట్లతో టికెట్లు కొని మన కుటుంబాన్ని పస్తును పెట్టి అధిక ప్రేమతో హీరోకు చూపిస్తున్న ప్రేమతో భార్యా పిల్లల్ని బయట పెట్టి, భార్యా పిల్లల్ని తల్లిదండ్రులని కష్టపెట్టి ఈరోజు రేట్లు విపరీతంగా మనం ఏదైతే కొంటున్నామో మన పిచ్చి ప్రేమతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్లు రేట్లు పెంచి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఎలాగొస్తుంది డబ్బు అని వీళ్ళకి అవసరం లేకుండా ఆ డబ్బుతో మన సినిమాలు చూడటానికి వెళ్తే మన ఇల్లు ఆ రోజు మన కుటుంబం మన పిల్లలు పస్తుంటున్నారా లేదా అనేది అభిమానికి అవసరం, ఆ హీరోకి అవసరంలా. కానీ మన కుటుంబం కదా బాధపడుతుంది, మన కుటుంబం కదా కష్టపడుతుంది. మొన్న తల్లి చనిపోయింది, రేవతి కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఈరోజు ఆ ప్రేమతోనే కదా బెనిఫిట్స్లోకి రావాల్సి వచ్చింది. 1100 రూపాయలు టికెట్ పెట్టుకుని నలుగురు కలిపి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంది కదా. అందుకనే లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నారు కదా. కనుక ప్రతి ఒక్క ఫ్యాను అర్థం చేసుకోవాల్సింది మీరు ప్రేమించండి. మీ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారు, హీరోని అంతే ప్రేమించండి. కానీ ప్రేమించిన తర్వాత మీరు అక్కడ రేట్ ఎంత ఉంది, మీకు అందుబాటులో ఉందా లేదా, మిమ్మల్ని ఆటోమేటిక్గా మీ రక్తం తాగేస్తున్నారా, మొత్తం టోటల్గా హీరో గారికి మీరు చెప్పండి, తప్పలేదు. హీరో గారు మా జీతం ఎంత, మా స్తోమత ఎంత, మేము మీ మీద ప్రేమతో మా భార్యకి పిల్లలకి ఆకలితో పెట్టి మేము సినిమా చూడటానికి వస్తున్నాం. దయచేసి మాకు రేట్లు తగ్గించి సినిమా చూడటానికి అవకాశం కల్పించండి. మేము సినిమా మిమ్మల్ని చూడకుండా మేము ఉండలేము, మిమ్మల్ని కలకుండా మేము ఉండలేము. కనుక దయచేసి మీరంత మా కుటుంబం ఎంత ప్రేమో మీరు మాకు అంతే ప్రేమ. కాబట్టి ఆ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి చెప్పి మాకు తక్కువలో వచ్చే రేట్లో, అంటే నేనేమంటే బడ్జెట్ బట్టి రేట్లు వచ్చే రేట్లో మీరు మాకు సినిమా వచ్చే అవకాశం చూపించండి అని. మీరు ఫీట్ చేయలేకపోతున్నారు, మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లకు ఎందుకు చెప్పలేకపోతున్నారు, మీ హీరోకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏంటంటే మీకు యూగో. ఎందుకంటే ఫలానా హీరో తగ్గట్టు 900 వచ్చింది, రేపు పండగకి గేమ్ చేంజర్ 2000 రూపాయలు పెట్టియాలి, మన అవార్డులు కొట్టియాలి. రికార్డులు కొట్టడానికి మనం అప్పులు చేయాల్సిన అవసరం లే. మనం 2000 రూపాయలు కొడుతుంటే బాలయ్యబాబు ఊరుకుంటాడా? బాలయ్యబాబు 3000 రూపాయలు పెట్టాలి. బాలయ్యబాబు ఊరుకుంటే వెంకటేష్ బాబు ఊరుకుంటాడా? 4000 రూపాయలు పెట్టాలి. అంటే ఎవరు దీంట్లో నష్టం ఎవరిది? ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలంటే ఎవరు? ఆ సినిమా హీరోని అభిమానించేవాళ్ళు, సినీ ప్రేమికులు. ఆ నష్టం ఎవరికి వస్తుంది? మన కుటుంబానికి వస్తుంది. ఆ నష్టం ఆ నెల 2 మొత్తం టోటల్గా టికెట్లు చూడాలంటే పాప్కార్న్ కొనాలంటే 500, మీకు కూల్ డ్రింక్ కావాలంటే 375 రూపాయలు, 175 రూపాయలు వాటర్ బాటిల్, ఇవన్నీ కొనుక్కొని వెళ్తే
ఆఖరికి నష్టం ఎంత వస్తుంది? మనకు వస్తుంది. హీరో బాగుపడుతున్నాడు, ప్రొడ్యూసర్ బాగుపడుతున్నాడు, డైరెక్టర్ బాగుపడుతున్నాడు. వీళ్ళకి రెమ్యునేషన్స్ 50 కోట్ల నుంచి అకస్మాత్తుగా 200 కోట్లకి వెళ్ళిపోతున్నాయి. కానీ హీరో అని జనం అనేది ప్రజలు నష్టపోతున్నారు. అదొక్కసారి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి మీరు పెట్టండి. మీకు ఎంత స్తోమత ఉందో అంత పెట్టండి. రేటు పెట్టొద్దని అనట్లే. బాగా ఉన్నవాళ్ళు హై రేటుకి వెళ్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ రేటుకి వెళ్తారు, లోయర్ క్లాస్ వాళ్ళు లోయర్ రేటుకి వెళ్తారు. 3 రేట్లు ఎందుకు పెట్టట్లే? ఒక్క రేటు ఎందుకు పెడుతున్నారని ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? ఇప్పుడు ఇది గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఓట్లు 3 విధాలుగా ఓటు వేయమని అడుగుతున్నారు కదా. పేదవాళ్ళకి వచ్చి అన్ని ఫ్రీ ఇస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ జీవితం లేదు, హై క్లాస్ వాళ్ళకి వచ్చి ఉచిత భూములు ఇస్తారు. కానీ మా దాకా వచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్లు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి జీవోలు మాత్రం ఒకటే జీవో ఇస్తారు. 900 రూపాయల టికెట్, 1100 రూపాయల టికెట్. ఇది ఎంత న్యాయం అండి? మీరే గవర్నమెంటే వచ్చి ప్రోత్సహించి ఇష్టమైతే సినిమా చూడండి లేకపోతే మానేయండి అంటే, మా హీరో ప్రేమించి మా హీరోని ప్రేమించుతున్నప్పుడు మేము అప్పు చేసిన సినిమా చూడాలా వద్దా? మా హీరోని అయితే మీరు చూడమన్నా చూడకపోయినా మేము చూడాలి కదా. మేము చూడాలన్నప్పుడు మరి మాకు నష్టం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మా హీరో ఆలోచించట్లేదు, మా గవర్నమెంట్లో ఆలోచించట్లేదు. మీరు బెనిఫిట్స్ వాళ్ళు అంటున్నారు. మరి బెనిఫిట్స్ వల్ల తొక్కుసలా జరుగుతుంది. బందోబస్తు బాధ్యత ఎవరిది ఉంటుంది? గవర్నమెంట్ది కాదా? బందోబస్తు థియేటర్ వారిది కాదా? మాకు ఆన్లైన్లో టికెట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారు? మొత్తం అన్ని సౌకర్యాలతో థియేటర్ని మేము కరెక్ట్గా అన్ని ప్రాపర్లీ యాజ్ పర్లా చట్టం, సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం థియేటర్ కట్టాము. ఆ థియేటర్లో మీరు సినిమా చూసుకునే హంగులన్నీ ఉన్నాయనే కదా మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మెయింటెనెన్స్ కూడా తీసుకుంటున్నారు కదా. మరి తీసుకున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి తొక్కుసలాట్లో చనిపోతే మాకు పరిస్థితి ఏంటి? మా తొక్కుసలాట జరిగింది మీ తప్పు కదా. మీ చనిపోవడం, మా ప్రాణం పోయిందనేది మీ తప్పు కదా. ఇది గవర్నమెంటు, థియేటర్ వారు, ప్రొడ్యూసర్స్ ఇది మరి బాధ్యత వహించాలా వహించకూడదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం ఉంది. కాబట్టే ప్రతి అభిమానికి ఇది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హీరో గారు చెప్పినవి అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని మీరు నోరిచ్చి అడగందాకా అమ్మేనా అన్నం పెట్టదు. ఇది నట్టికుమార్ ఒక్కడో మాట్లాడుతున్న మాట కాదు. అందరూ కూడా ప్రతి ఫ్యాన్ కూడా మీ కష్టాన్ని తెలియపరచండి హీరోకి. మీ కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియపరచండి. మీ కష్టాన్ని మీ ప్రెసిడెంట్ ద్వారా తెలియపరచండి. మీ కష్టాన్ని అక్కడ ఉన్న ద్వారా ఏ విధంగా మాధ్యమం ద్వారా తెలియపరచండి. అప్పుడు హీరోకి అర్థమవుతుంది, డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్కి చెప్తాడు, అలాగే గవర్నమెంట్కి కూడా చెప్తాడు. దయచేసి అర్థం చేసుకుంటారని ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో మీకు అన్ని అర్థాలు చేసుకోవచ్చు అనేది నా రిక్వెస్ట్. అందుకే ప్రేమించండి, హీరోని ప్రేమించండి, తల్లిదండ్రులని ప్రేమించండి, భార్యా పిల్లల్ని ప్రేమించండి. మితిమీరిన ప్రేమొద్దు, మన ప్రాణాలు పోగొట్టుకోవద్దు అనేది మీకు డైరెక్ట్గా స్వీట్గా ప్రేమతో చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు. అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని, ఇది ఒక అభిమానికి కాదు అందరి అభిమానులకి ఇది వర్తిస్తుందని అర్థం చేసుకుంటారని మనవి. ఈ వార్నింగ్ అనేది ఓన్లీ సినీ అభిమానులకు మాత్రమే, లేదంటే పొలిటికల్ గా కూడా జన సైనికులు అని వీరమహిళ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎంతో అభిమానిస్తారు, వాళ్ళు కూడా వర్తిస్తుందా? ఇది అందరికీనమ్మా, అందరికీ. ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుల అభిమానుల సినిమా వాళ్ళని కాదు, మీ కుటుంబం తర్వాత మీరు ఫ్యామిలీ ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళని కంటే మీ కుటుంబం కూడా ప్రేమించండి అని అర్థం అదే. ఓకే, థ్యాంక్ యూ సార్.